దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే శ్రావణ బహుళ అమావాస్య యంత్రాభిషేకం అని ఒకటి ఉంది. అది మేము ఇంచుమించు ఒక 35-40 సంవత్సరాలు బట్టి నేను చేయిస్తూ వస్తున్నాను. అందులో కొంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళు చేయించడం ఇదిగో అందుకు కొంతమంది ఈ సంవత్సరం కొంతమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు దాని గురించి మాకు చెప్పండి మేము వస్తామని అడిగారు. ఆ ముఖ్య సమాచారం ఏంటంటే ఈ శ్రావణ బహుళ అమావాస్య యంత్రాభిషేకం సెప్టెంబర్ 10వ తారీఖున వస్తుంది. సెప్టెంబర్ 10వ తారీఖుని ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. ఇది రాజమండ్రి దగ్గర ఒక ఊరు దగ్గర వాడపల్లి శ్రీ ఉమా సమేత భోగేశ్వర స్వామి దేవాలయం అని ఉంటుంది. కొవ్వూరు దగ్గర రాజమండ్రి దగ్గర వాడపల్లి. ఇది దేవుడు వాడపల్లి, వెంకటేశ్వర స్వామి వాడపల్లి కాదు. కొవ్వూరు దగ్గర రాజమండ్రి దగ్గర వాడపల్లి, కొవ్వూరు మండలం, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుంది. ఇది ఉమా సమేత భోగేశ్వర స్వామి దేవాలయం, శివాలయం. అక్కడ ఈ అభిషేకం చేస్తాము. ఈ అభిషేకం వివరాలు, యంత్రాలు అన్నీ పెడతారు. ఈ అభిషేకం ప్రాముఖ్యత ఏంటి, ఇందులో ఉన్న గొప్పతనం ఏంటని మీరు అడగవచ్చు. ఈ యంత్రాభిషేకం ఒక ప్రత్యేకం. ఈ యంత్రాభిషేకం వల్ల అనంత ఫలితం రాయబడి ఉంది. భోగం, భాగ్యం, ఐశ్వర్యంతో పాటు మనోవాంఛ సిద్ధి, రాజ్యం కూడా కలుగుతుందని యంత్రాభిషేకం వివరాలు ఉన్నాయి. ఈ యంత్రం మాత్రం హిందీలో ఉంది. ఈ యంత్రం మీకు పెడతారు. ఈ యంత్రం మీరు రాసుకుని 108 యంత్రాలు రాసుకుని ఆవేళ ఎవరైనా రాదలుచుకుంటే ముందు రోజే, కొంతమంది దూర ప్రాంతం వాళ్ళు ముందు రోజే హాజరవ్వండి. రాజమండ్రిలో ఉండాలి. రాజమండ్రి కానీ కొవ్వూరు కానీ ఉండి ఆ ఉదయం లేచి పొద్దున్నే నేను చెప్పిన దేవాలయం వాడపల్లి, పెద్దవాడపల్లి, రాజమండ్రి దగ్గర వాడపల్లి, కొవ్వూరు దగ్గర వాడపల్లి, కొవ్వూరు మండలంలో ఉన్న వాడపల్లి దగ్గరికి రావాలి. వచ్చినట్టు కనుక వస్తే అక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది. అందరూ రావచ్చు. ఎంతమంది రాదలుచుకున్నారో ముందే చెప్పండి. 4 ఫోన్ నెంబర్లు మీకు పెడతాం. 4 ఫోన్ నెంబర్లకి మీరు విషయం కనుక్కుని వాకప్ చేసి ఏం చేయాలి, ఎలా రావాలి వివరాలన్నీ మీకు చెప్తారు. మీరు రావచ్చు. దానికి కొంత వివరాలు కూడా మీరు ఫోన్లో అడిగితే చెప్తారు. ఆవేళ ముఖ్యమైన విషయం ఏంటి, గొప్ప విషయం ఏంటంటే ఆ యంత్రమే శివలింగం మీద పెడితేనే ఆ మహత్యం కలుగుతుంది. ఆ యంత్రాభిషేకం వల్ల చాలామంది లబ్ధి పొందారు, చాలామంది బాగున్నారు. ఇప్పుడు చాలామంది బాగున్నారు. ఆవేళ ఒక ముఖ్య విషయం ఏంటి అంటే ఆ యంత్రాభిషేకం చేసినాడు ముఖ్యంగా దానం ప్రాముఖ్యత ఎక్కువగా చెప్పబడింది. ఆ దానం చేస్తానన్న వాళ్ళు ఎవరన్నా ముందుకు రావచ్చు. ఆవేళ ఒక ఐటెం ఏదైనా సరే, ఒక ఇత్తడి ప్లేటో లేకపోతే ఒక తువ్వాలో, బియ్యమనో ఏదన్నా సరే డబ్బులనో మీరు ఇవ్వచ్చు. కొంతమందికి మీరు పంచిపెట్టచ్చు. అది అక్షయ దానం అవుతుంది. ఆ రోజు చేసినట్టయితే అక్షయ దానం. అది పొలాల అమావాస్య. ఆవేళ యంత్రాభిషేకం శ్రావణ బహుళ అమావాస్య అని కూడా అంటారు. ఈ అభిషేకం గురించి వివరాలు మీకు అన్నీ పెడతారు. 4 ఫోన్ నెంబర్లు కూడా మీకు పెడతారు. మీరు ఇంకా వివరాలు కావాలనుకుంటే ఆ ఫోన్ నెంబర్లకి కనుక్కుని మీరు వివరాలు తీసుకోండి. ఇది యంత్రాభిషేకం శ్రావణ బహుళ అమావాస్య సెప్టెంబర్ 10వ తారీఖు గురువారం, కొవ్వూరు దగ్గర వాడపల్లి, రాజమండ్రి వాడపల్లి, దేవుడు వెంకటేశ్వర స్వామి వాడపల్లి కాదు. ఆ వివరాలన్నీ తెలుసుకుని మీరు ఎవరన్నా వచ్చేవాళ్ళు, మీరు ఇంట్రెస్ట్ ఉండి బాగా మేము వస్తామన్న వాళ్ళు రావచ్చు. అలాగే ఆ యంత్రాభిషేకం చేసినాడు దానానికి కూడా మీరు వివరాలు కనుక్కుని ఆ దానం కూడా చేయొచ్చు. మంచి ఫలితం వస్తుంది. అందులో ఏం అనుమానం లేదు. దాని గురించి సంప్రదించాలనుకున్న వాళ్ళు ఈ 4 నెంబర్లు పెడతారు. అవి కూడా మీరు చేయొచ్చు. ఒకవేళ మేము రాలేము, మాకు కుదరదు, మేము చేయలేమండి అన్నవాళ్ళు మీరు వివరాలు, పూర్తి వివరాలు, పేరు, గోత్రం వివరాలు పెట్టి కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతాయి. దానికి ఆ డబ్బులు, ఆ యంత్రాలు కూడా మీరు రాసి పంపించినట్లయితే మీ పేరుతో యంత్రాభిషేకం జరపబడుతుంది. జరిపిన తర్వాత ఎవరన్నా వీలుంటే ప్రసాదం ఏమైనా పంపబడుతుంది. ఒకవేళ వీలు లేకపోయిన పక్షంలో మీరు ఏమీ అనుకోవాల్సిన పని లేదు. ఆ యంత్రాభిషేకం ఫలితం మీకు దక్కుతుంది. అలా చాలా మంది చేయించుకుంటారు. కొంతమంది వస్తారు, కొంతమంది రాలేకపోవచ్చు. బాగా దూర ప్రాంతం వాళ్ళు రాలేకపోవచ్చు. అంచేత ఈ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ యంత్రం కూడా పెడతారు. మళ్ళీ యంత్రాభిషేకం గురించి వివరాలు ఏంటంటే శ్రావణ బహుళ అమావాస్య సెప్టెంబర్ 10వ తారీఖు గురువారం, వాడపల్లి, కొవ్వూరు దగ్గర వాడపల్లి, రాజమండ్రి దగ్గర వాడపల్లి. ఇది వెంకటేశ్వర స్వామి వాడపల్లి కాదండి, మళ్ళీ చెప్తాను. కొవ్వూరు దగ్గర వాడపల్లి,
రాజమండ్రి దగ్గర వాడపల్లి ఉమా సమేత అనంత భోగేశ్వర స్వామి దేవాలయంలో ఈ యంత్రాభిషేకం జరుగుతుంది. తప్పనిసరిగా మీరందరూ సమయం చేసుకుని ఎన్నో చేస్తుంటాం, మనం ఎన్నో పనులు చేస్తాం. కాకపోతే ఇదొక అద్భుతమైన ఫలితం, ఇదొక అద్భుతమైన మంచి కార్యక్రమం, దైవికమైన కార్యక్రమం. ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటారు, ఎన్నో క్షేత్రాలు తిరుగుతుంటారు, ఎంతో అవుతుంది మనకి. అవన్నీ కాదు, దీనికోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకోండి, ప్రత్యేకంగా రావడానికి ప్రయత్నం చేయండి. ఆవేళ చాలా మంచి కార్యక్రమం, సంవత్సరానికి ఒక్కరోజే జరుగుతుంది. ఇది ఒక 3 గంటలు సుమారు జరుగుతుంది. మళ్ళా మధ్యాహ్నం 2 గంటల కార్యక్రమం అంతా పూర్తయిపోద్ది. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది చక్కటి ప్రాంతం. ఎటు మీరు వెళ్ళినా రాజమండ్రి దిగాలి. రాజమండ్రి పరిసరాల్లో దగ్గరలో ఉన్న క్షేత్రం అది. అంచేత అందరికీ అందుబాటులో ఉంటుందని ఆ క్షేత్రం మేము ఎంచుకున్నాం. ఆ క్షేత్రం కూడా ప్రభావం అనంత భోగేశ్వర స్వామి, ఆ క్షేత్ర ప్రభావం కూడా అంత గొప్పది. అంచేత మరీ పదే ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు అందరూ మైండ్లో పెట్టుకుని వింటారని, పాటిస్తారని కోరుకుంటూ ఈవేళ దాని తాలూకు వివరాలు మీకు చెప్పాను. మళ్ళీ కావాలంటే మీరు ఫోన్లో కనుక్కోండి. ఏం స్వల్పంగా డబ్బులు ఖర్చు అవుతాయి, ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం మనం. ఈ డబ్బులతో పని కాదు. రావాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా మాకు తెలియచేయకుండా మాత్రం రాకండి. వివరాలన్నీ తెలియచేయండి. మీరు ఆదలుచుకున్నవారు వివరాలని చెప్పండి. ఆ వివరాల ప్రకారం ఏమేమి అవుతాయో చెప్తారు. అవన్నీ మీరు చేసుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేసి అన్ని వేళలా ఆ పరమేశ్వరుడిది సంకల్పంతో, ఆయన శక్తితో, ఆయన మహిమతో, యంత్రాభిషేకం మహిమతో భోగభాగ్యాలు అనుభవిస్తూ సుఖంగా ఉంటారని కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.
shit.